హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఈ వీడియో చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుందని. సో ఈరోజు మేము వెళ్ళే ప్లేస్ ఒక అద్భుతమైన ప్లేస్ అనమాట. అసలు అది చూడడానికి రెండు కళ్ళు సరిపోలే. నిజం, ఇది మాత్రం మీరు ఈ వీడియో చూసాక మీరే చెప్తారు. అండ్ ఆల్సో ఈ వీడియోలో నేను పృథ్వీకి సర్ప్రైజ్ చేయబోతున్నాను. సో ఇది ఎలాంటి సర్ప్రైజ్ అంటే తన లైఫ్ లాంగ్ తను గుర్తుండిపోయే సర్ప్రైజ్ అనమాట. సో ఫస్ట్ టైం ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాడు పృథ్వీ. సో తనకు కూడా తెలీదు ఆ విషయము. యాక్చువల్గా పృథ్వీ బర్త్డే 2 days తర్వాత ఉంది, బట్ ఈ ప్లేస్లో మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ఆ టైం వరకు ఉండట్లే. సో అందుకే సర్ప్రైజ్ అనేది ముందుగానే ప్లాన్ చేశాను. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను పృథ్వీ ఎలా రియాక్ట్ అవుతాడు అండ్ ఎలా ఫీల్ అవుతాడు అని చెప్పేసి. సో బోట్లో పోదాం. ఓకే విహాన్ బోట్లో వెళ్ళాలి, బోట్లోనే వెళ్ళాలి. సో ఐలాండ్స్కి కాబట్టి సో హీఈస్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అట్ ది సేమ్ టైమ్ యూ ఆల్సో. సో అలా గోయింగ్. అండ్ మేము క్లూక్లో బుక్ చేసుకున్నాం కదా. సో మేము క్లూక్లో బుక్ చేసుకున్నాము. సో వాళ్ళే మన హోటల్కి వచ్చేసి, అంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, మీకు ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి, మీరే వెళ్ళి పికప్ పాయింట్ దగ్గరకు ఉంటారా, వాళ్ళే వచ్చి మనల్ని పిక్ చేసుకోవాలా, అండ్ ఇంకొకటి ఏంటంటే ఏమేమి ప్లేసెస్ కవర్ చేయాలి. సో ఎవ్రీథింగ్ ప్యాకేజ్ అంతా క్లూక్లో ఉంటుంది. సో దాని త్రూనే మేమైతే బుక్ చేసుకున్నాం అనమాట. సో మేము 1 day ప్యాకేజ్ తీసుకున్నాం క్లూక్లో. సో జస్ట్ దే కేమ్ టు అవర్ హోటల్ అండ్ దే పిక్డ్ us అండ్ హెడింగ్ టువర్డ్స్ ఫిఫీ ఐలాండ్స్. ఈరోజు ట్రిప్లో మేము ఫుకెట్ నుంచి ఫిఫీ ఐలాండ్స్కి వెళ్తున్నాము బోట్లో. సో 1 day అంతా బోట్ జర్నీ ఉండబోతుంది. ఇప్పుడే డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాం కదా. ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాం బికాజ్ బోట్లో వెళ్తున్నాం కదా, ఫర్ ఏ సేఫ్టీ రీజన్. అండ్ నెక్స్ట్ బోట్ కోసం వెయిట్ చేయాలి. సో మేబీ టైం ఉన్నట్టుంది. సో అండ్ ఇక్కడ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. సో మేము ఆల్రెడీ చేసేసాం కాబట్టి వీఆర్ ఫుల్ అండ్ just waiting for the boat to come and we are so excited. And విహాన్ అయితే ఒకటే లైక్ అల్లరి చేస్తున్నాడు, మమ్మ బోట్ వెళ్దాం అని. ఇక్కడ స్టాఫ్తో నేను వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేస్తున్నాను. ఇలా మా హస్బెండ్ బర్త్డే ఉంది, ఐ వాంట్ టు గివ్ హిమ్ ఎ సర్ప్రైజ్ అనేసి. సో దానికి వాళ్ళు కూడా ఓకే అన్నారు. దానికి కొంచెం డాక్యుమెంటేషన్ ఉంది, అది నేను కంప్లీట్ చేశాను. పృథ్వీకి ఏమో విహాన్ని చూసుకో అని చెప్పేసి సో నేను తనకి అలా కొంచెం ఎంగేజ్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు నేను చేసే సర్ప్రైజ్ పృథ్వీ బకెట్ లిస్ట్లో ఎప్పటి నుంచో ఉంది, ఇది చెయ్యాలి ఎప్పటికైనా అనేసి. యాక్చువల్గా ఇది జపాన్లోనే చేయాల్సింది కానీ మాకు ఎప్పుడు కుదరలేదు. అండ్ ఈ ఐలాండ్స్ ఆర్ మెయిన్ స్పెషల్ ఫర్ దోస్ థింగ్స్ అనమాట. సో అందుకే నేను ఇక్కడనే ప్లాన్ చేస్తే, అంటే థాయిలాండ్ వచ్చినప్పుడు ఇది చేసామనేది ఒకటి లైఫ్ లాంగ్ మెమరీ ఉంటుంది అని చెప్పేసి సో అందుకే నేను ఇక్కడ ప్లాన్ చేశాను. సో లైక్ ఫైనల్గా మేమైతే బోట్ ఆన్ బోర్డ్ అయ్యాము. సో ఇక్కడ అందరం కూర్చొని, అండ్ వీళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుండే. మీరు కూడా క్లూక్లోనే బుక్ చేసుకోండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఆల్సో ఈ ఐలాండ్స్కి వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. మేమైతే చూస్ చేసుకుంది క్యాటమరాన్, స్పీడ్ బోట్స్ ఉన్నాయి, యార్డ్స్ ఉన్నాయి. సో అలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి, కానీ నాకెందుకో ఇది సేఫ్ అనిపించింది, విహాన్తో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి. ఈ డే ట్రిప్లో టోటల్గా 7 spots ఉన్నాయి. సో అవి అన్నీ కవర్ చేస్తా అని చెప్పారు. సో ఫస్ట్ అయితే కాయ్నాయ్ అనే ఒక ఐలాండ్లో ఆపారనమాట. అండ్ ఆల్సో ఈ ప్యాకేజ్లోనే ఫుడ్ అండ్ స్నాక్స్, డ్రింక్స్ ఎవ్రీథింగ్ ఫ్రీగా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. బీచ్ ఏరియాలో అయితే ఎక్కువగా డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే నేను విహాన్ అయితే జ్యూస్, డ్రింక్స్ ఇలా తాగుకుంటూ హైడ్రేట్ చేసుకుంటూ ఉండే ఎప్పటికప్పుడు. సో గైస్ చూడండి ఎంత అమేజింగ్గా ఉందో అసలు. ఒక సీనరీలో చూస్తాం కదా, అలాగే ఉన్నాయి వ్యూస్ అన్నీ ఇక్కడ. వావ్. మేము వ్యూని ఎంజాయ్ చేస్తుంటే విహాన్ ఏమో మంచిగా శాండ్లో ఆడుకుంటున్నాడు. సో తనకైతే ఫుల్గా పండగ అనమాట. ఇక్కడ ఫొటోస్ దిగితే ఒక్కొక్క ఫోటో ఎంత బాగా వచ్చిందంటే, సో అదంతా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాక అప్పుడు అందరూ డిఎమ్స్ చేస్తుండే, అసలు మీరు ఫొటోస్ ఎలా దిగుతున్నారు, అంటే ఏం కెమెరా యూజ్ చేస్తున్నారని. మేము సింపుల్గా ఐఫోన్లోనే ఫొటోస్ దిగుతున్నాము, బట్ స్పాట్ సీనరీ అలా ఉంది కాబట్టి మా ఫొటోస్ ఇంకా ఎక్కువ బ్యూటిఫుల్గా వచ్చాయి. నెక్స్ట్ మేము ఇంకొక స్పాట్కి వెళ్తున్నాము. సో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ సడన్గా నాకు చెప్పారనమాట, ఇట్లా మేము తీసుకెళ్ళాలి పృథ్వీకి అని చెప్పేసి అన్నారు. అయ్యో అదేంటి వేరే స్పాట్ కదా అని అంటే, లేదు ఈ స్పాట్ నుంచే తీసుకెళ్ళాలి అని అంటే, ఇక నేను సడన్గా పృథ్వీకి రివీల్ చేసేస్తున్నా సర్ప్రైజ్. సో పృథ్వీ నోట్ల నుంచే వినండి మీరు అదేంటో అనేసి. పృథ్వీ స్కూబా డైవింగ్కి వెళ్తున్నాడు. చాలా హ్యాపీగా ఉంది, కొంచెం నర్వస్గా కూడా ఉంది.
చూడాలి, అక్కడికి వెళ్ళాక ఎట్లుంటుంది ఏంటి. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది కంచె నాకు సర్ప్రైజ్గా చేసింది బుకింగ్ బర్త్డే కోసం. సో నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు. చలో పృథ్వీ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. బై బై, హ్యావ్ ఫన్. ఫస్ట్ నేను పృథ్వీకి చెప్పగానే పృథ్వీ అయితే షాక్ అయిపోయాడు. అదేంటి నువ్వు అలా చెప్తున్నావు, స్కూబా డైవ్ ఏంటి, ఇది మన ప్లాన్లో లేదు కదా అని చెప్తుండే. లేదు, నేను వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేశాను పృథ్వీ, నువ్వు స్కూబా డైవ్ చేయబోతున్నావు, నీ లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నావు అని చెప్పేసి అనగానే హీ వాజ్ సో హ్యాపీ. సో యా, లైక్ పృథ్వీ అయితే స్కూబా డైవ్కి వెళ్ళాడు, నేను విహాన్ ఇద్దరమే ఉన్నాం. ఓకే కమే. సో ఇది వచ్చేసి మంకీ బే. సో ఇక్కడ మంకీస్ ఉన్నాయి. సో వాటితో ఫొటోస్ దిగేసి మేము ఇక కిందికి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా థైలాండ్ ప్లాన్ వేసుకున్నప్పుడే స్కూబా డైవ్ చేద్దామని అనుకున్నాం అనమాట ఇద్దరము. కానీ విహాన్ ఎవరు చూసుకుంటారు, అన్నోన్ పీపుల్, అన్నోన్ ప్లేస్. సో అలాంటి టైంలో విహాన్ని ఎవరికైనా ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు అనేసి వద్దులే అని చెప్పేసి ఇద్దరం, పృథ్వీ అంటుండే చేస్తే ఇద్దరం చేద్దాం, లేదంటే లేదు అని చెప్పేసి అన్నాడు. ఇక సర్లే అని చెప్పేసి అనుకున్నాం. కానీ నాకు అనిపించింది నా వల్ల తనెందుకు క్యాన్సిల్ అవ్వాలి, ఎవరైనా ఒక్కరు హ్యాపీ అయినా కూడా నేను కూడా హ్యాపీయే. సో నేను ఈ ఛాన్స్ మిస్ అవ్వద్దు. అండ్ ఆల్సో పృథ్వీ బర్త్డే, సో అక్కడే సెలబ్రేట్ చేస్తున్నాం కదా అనేసి. సో నేనైతే తనకు తెలియకుండా ఇది సర్ప్రైజ్ లాగా కూడా ఉంటుంది అనేసి ఇలా ప్లాన్ చేశాను. చిన్ని లైఫ్ నీదే సరదాగా సాగాలి, నిజమై నిన్ను చేరుకోని. ఫస్ట్ పృథ్వీ లోపలికి వెళ్ళగానే కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాడు. బికాజ్ మనం లోతు వెళ్తున్న కొద్దీ మనం ప్రెషరైజ్ ఫీల్ అవుతాం, మనల్ని ఎవరో పిసికినట్టు ఉంటుంది. సో దానివల్ల బట్ వన్స్ తను వెళ్ళిన 5 minutes తర్వాత కొంచెం సెటిల్ అయిపోయాడంట. అంటే అలవాటు అయిపోయింది తనకు ఆ ఎన్విరాన్మెంట్. ఆల్మోస్ట్ ఒక 30 minutes ఉన్నాడు పృథ్వీ లిటరల్లీ అందులో. సో అండర్ వాటర్ వరల్డ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. అసలు నిజంగా చెప్పాలంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకి ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. ఇలా నేను నార్మల్గా చెప్పడం కూడా, నేను కూడా మీలాగానే వీడియోస్ చూస్తున్నా కాబట్టి నాకు కూడా ఓకే అనిపించింది. ఇంకా బ్యూటిఫుల్ లేదా పృథ్వీ అని అంటుండే. కానీ లేదు కంచన్, నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తేనే నీకు అర్థమవుతుంది. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఇది అని చెప్పేసి అంటుండే తను. సో యా, ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ హీఈస్ హ్యాపీ. పృథ్వీ ఏమో స్కూబా డైవ్కి వెళ్ళాడు కదా, నేను విహాన్ ఇద్దరం చిల్ అవుతున్నాం. ఇప్పుడే మా లంచ్ ఫినిష్ చేసేసాం. నెక్స్ట్ పృథ్వీ స్కూబా డైవ్ అయిపోయాక తనని అండ్ మమ్మల్ని ఒక స్పాట్కి తీసుకొచ్చారు. సో మేము ఎక్కిన క్యాటర్మారన్ నుంచి ఒక చిన్న బోట్లో ట్రాన్స్ఫర్ చేశారనమాట. అందరు ఏం చేస్తున్నారు వాటర్ స్విమ్మింగ్ చేస్తున్నారా? బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఇక్కడ మంచి పిక్చర్స్ తీసుకున్నాం. సో మస్తు అనిపించింది మాకు ఎక్స్పీరియన్స్. Don't worry. They don't. Your phone will fall. Do you know? లుక్ ఎట్ ద ప్లేస్. అసలు నేనేం చెప్పాను మీరే చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ ప్లేస్ నుంచి నెక్స్ట్ మేము స్నార్క్లింగ్ చేయడానికి వచ్చాము. చూడండి, ఫిషెస్ అయితే పైనే కనిపిస్తుండే, చాలా బ్యూటిఫుల్గా ఉండే. సో నేను కూడా ఫస్ట్ టైం స్నార్క్లింగ్ చేయడము. స్విమ్మింగ్ రాని వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. అక్కడ ఒక కార్డ్బోర్డ్ ఉంది కదా, అది పట్టుకుంటే సో మనం ఏం మునగం. అండ్ ఆల్సో మేము లైఫ్ జాకెట్ వేసుకున్నాం కాబట్టి సో నేను కూడా ఎంజాయ్ చేశాను స్నార్క్లింగ్. పృథ్వీ ఏమో విహాన్ని చూసుకుంటుండే, కానీ విహాన్ ఏమో నన్ను చూసుకుంటూ మమ్మ వెళ్తా అని చెప్పేసి ఏడ్చాడు. సో అక్కడ స్టాఫ్ మెంబర్స్ అన్నారు నేను విహాన్ని తీసుకొని వాటర్లో దిగాను అని చెప్పారు. విహాన్ లైఫ్ జాకెట్ వేసుకున్నారు అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా వెల్ ట్రైన్డ్ అనే నమ్మకంతో ఇచ్చామన్నమాట.
స్టార్టింగ్ తన దగ్గరికి వెళ్ళగానే కొంచెం భయపడ్డాడు, కానీ ఆ తర్వాత తను అలవాటు అయిపోయింది. సో ఫిషెస్ వచ్చి తన దగ్గరే స్టక్ అవుతుంటే చాలా ఎగ్జైట్ అయిపోయాడు విహాన్. ఫైనల్లీ అయితే తను రా అన్న కూడా వస్తలేడు, ఆమె మీద వాటర్ జల్లుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాడు విహాన్. సో ఈ ట్రిప్ అనేది మేమే కాకుండా మాతో పాటు విహాన్ కూడా ఎంజాయ్ చేసినందుకు మాకైతే చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ ఉన్నాం ఈ ట్రిప్తోని. ఇక్కడ నుంచి నెక్స్ట్ మాకు మాయా బే చూపెట్టారు. అక్కడ మాకు బీచ్లో దింపలేదు, బికాజ్ అక్కడ హెవీ టైర్డ్స్ ఉండడం వల్ల సో బోట్ అన్స్టేబుల్గా ఉంటుంది అనేసి దూరం నుంచి చూసేసి వెళ్ళిపోయాము. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.